జీవన్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడం బాధాకరమన్నారు. ప్రజలు మార్పును కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, జీవన్ రెడ్డికి ఇంకేం మార్పు కావాలని ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనను, కేసీఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించాడు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? రాజకీయాల్లో ఇది జనరల్ గా జరిగే ప్రక్రియ. బట్ నాకు కూడా బాధాకరం. జీవన్ రెడ్డి గారు దాదాపు 83 నుంచి 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ముఖ్యంగా పోయిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనని, ఆ బీఆర్ఎస్ జరిగిన అవినీతిని, వారు చేసిన అరాచకాలని నాడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రశ్నించిన సందర్భం. వారు ఇవాళ మరి టీఆర్ఎస్ చేరుతూ ఉన్నారు. పెద్దలు జీవన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను, ఈ రాష్ట్రాన్ని బెస్ట్ పట్టించినట్టు పార్టీ, అవినీతిమయం చేసినట్టు పార్టీ, ప్రాజెక్టుల పేరిట విపరీతమైన దోపిడీ చేసిన పార్టీలో మీరు చేరడం చాలా బాధాకరం. మీరు కాంగ్రెస్ పార్టీలో 42 ఏళ్ళుగా సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని అదే రకంగా ఆదరించింది. మీరు పార్టీ వీడడమే కాకుండా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేయడం అనేది ప్రజలు జీర్ణించుకుంటారని అనుకోవట్లేదు. సార్, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని మీరు అన్నారు. ఇప్పుడేమో మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని జీవన్ రెడ్డి అంటున్నాడు. ప్రజలు మార్పు కోరే టీఆర్ఎస్ ఇంటికి పంపించారు. మార్పు కారణంగానే ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టం పట్టారు. మార్పు కారణంగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నియమితులైనారు. ఇంతకన్నా పెద్ద మార్పు ఏముంటుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ సమభ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేద ఎవరు కూడా గ్రామాల్లో ఉండకూడదని ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం నిరుపేద ఇల్లు ఇస్తూ ఉన్నారు. 200 లోపు యూనిట్లు, దాదాపుగా 70% పైగా ఇల్లులు వాడుకుంటా ఉన్నాయి. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఏకకాలంలో 23,000 కోట్ల రుణమాఫీ చేశాము. ప్రజలు అనుకున్న విధంగా పాలన సాగుతూ ఉంది. అభివృద్ధి ఒకవైపు. అసలు ఎప్పుడన్నా ఊహించినారా తెలంగాణ రాష్ట్రానికి, ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణకి 6 లక్షల పైచలకు విదేశీ పెట్టుబడులు వస్తాయని? 4వ సీటు అవతరణ, రోడ్ల నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం, ఈ రకంగా అభివృద్ధి, సంక్షేమం 2 జరుగుతున్నాం. ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పుడు ఇంకా మార్పు అనే పదానికి అర్థమేముంది? రేవంత్ రెడ్డి పాలనను చూస్తూ ఉంటే కేసీఆర్ పాలననే చాలా బెటర్గా ఉండేది అనిపిస్తుంది అని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇదే గౌరవ జీవన్ రెడ్డి గారు కేసీఆర్ దిగాలి, అవినీతి మయమైపోయింది, కేసీఆర్ బుద్ధి చెప్పాలని చెప్పినారు కదా. మరి ఆ మాటల్ని వారు ఒకసారి నెమరేసుకుంటే బాగుంటుంది. సరే, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుంది, దేశంలో మోడీ పాలన బాగుంది అని ఒక విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎట్లా అంటే కేటీఆర్ గారు జీవన్ రెడ్డి గారు చెప్పి ఉంటారు, భవిష్యత్తులో మనం బీజేపీతో విలీనం అవుతా ఉన్నామని. నేను చాలా సందర్భాలు చెప్పాను, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదని, ఏదో ఒక రోజున విలీన ప్రక్రియ ఉంటుందని. జీవన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు అంటే మరి కేటీఆర్ గారు వారి చెవిలో చెప్పుంటారు, భవిష్యత్తులో మనం బీజేపీలో చేరుతా ఉన్నామనే మాట, విలీనం చేస్తామన్నమాట. అందుకే ఆ మాట మాట్లాడుంటారు. మీరు కూడా చాలా సార్లు వెళ్ళారు, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారా? అసలు ఆయనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ కానీ, ఆయనకున్నటువంటి రిజర్వేషన్స్ కానీ ఏంటి ఆయన ప్రధానమైన? జీవన్ రెడ్డి గారిని మేము వెళ్ళడానికి కారణం అంటే వారు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఇవాళ కేసు నాకు బాధాకరం ఏంటంటే జీవన్ రెడ్డి లాంటి స్థాయి గల నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, వారికి మంచి రాజకీయాలు చేశాడు.
అలాంటి వ్యక్తి అలా భ్రష్టుపట్టినట్టు బీఆర్ఎస్ పార్టీలో చేయడం వల్ల ఏం సాధిస్తారో నాకు అర్థం అవట్లేదు. నేను ఆడ కూడా చెప్పాను, మరి కాంగ్రెస్ను వీడితే మీకు తగ్గట్టు పార్టీ దేశంలో లేదని, మరి ఎందుకు తొందరపడ్డారో తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు. ఇది మొత్తానికైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ను వదిలిపెట్టడమే ఒక మైనస్ అనుకుంటే, ఆయన బీఆర్ఎస్లో చేరడము ఆయన స్థాయిని ఆయననే తగ్గించుకున్నట్టు అవుతుంది. మొన్నటి వరకు గత 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకల్ని ప్రశ్నించినటువంటి జీవన్ రెడ్డి రేపటి నుంచి ఏం మాట్లాడతాడో ఆయననే సమాధానం చెప్పాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.